నేను బయటకు వెళ్ళి పార్టీ చేసుకుంటా, నువ్వు లోపలికి వెళ్ళి బుక్స్ చదువుకో. దేవుడా నేను పాస్ అయిపోయా. ఆచార్య ప్రేమికుడా, ఏమంటివి జాబు నెపమున మీ తల్లిదండ్రులు నన్ను పరిణయమాడడానికి తిరస్కరించిరందువా? ఎంత మాట. ఆ పితవర్యులు మన పెళ్ళికి గవర్నమెంట్ జాబ్ కండిషన్ పెట్టింది ఎందుకు? నిన్ను బాగు చేయటకే గాని చెడగొట్టటుకు కాదు కదా. పోని చెడగొట్టుడికే అందువా? నువ్వు మా ఇంటికి వచ్చి మా పితరుతో మ్యారేజ్ ప్రపోజల్ చేసినప్పుడే నిన్ను తరిమేయకుండా షరతులు పెట్టి ఉద్యోగం వచ్చేలా చేసింది ఎవరు? నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని తెలిసినా నీ లవ్ యాక్సెప్ట్ చేసింది ఎవరు? గాలికి తిరుగుతున్నావు అని తెలిసి నీ మామ్ డాడ్ నిన్ను ఇంట్లోంచి గెంటేస్తే నీకు ఆశ్రయానికి, ఆహారానికి, ఆట క్రీడలకి పైసలు ఇచ్చింది ఎవరు? నీ సాహసగాళ్లతో గాలి తిరుగుతుంటే నిన్ను ఈడ్చుకొచ్చి అమీర్పేట్ శిక్షణా కేంద్రంలో చేర్చి నీకు గ్రూప్ 2లో జాబ్ వచ్చేలా చేసింది ఎవరు? ఇవన్నీ మరిచి నువ్వు నేడు జాబు అని విర్రవీగుచుంటివా? ఇదిగో నీ జాబు. ఇప్పుడు నేను చెప్పాలా గ్రూప్ 1 కంటే పెద్ద జాబ్ రావాలి అని? సారీ రేమో, ఇది ప్రిలిమ్స్ రా, మెయిన్స్ కాదు. నువ్వు పాస్ అయింది ప్రిలియన్స్ అయినా, నువ్వు మెయిన్స్ పాస్ అవ్వాలంటే ఇంకో జనం పొట్టుద్ది, తెలుసు చదువుకో. అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మ.